Hello, friends and well wishers of RKS Epic History of English. Once again, welcome to our RKS YouTube channel. So, there in the series of reading newspapers, today we will see today's newspaper headlines and, of course, some articles we shall try to see in detail. Clear? So, today is September 3rd, Tuesday. Now, from today onwards, just we would like to present the paper as it is instead of cutting or taking some piece of news and keeping it in a separate slide, and it's a tedious process, but once we directly follow we can save time and cover more items. And of course, presenting each word separately may not be possible, but directly we discuss so that both can be benefited and we can save time also. Clear? And the second point, just I would like to make a request here. Once you like it, just at the end make a particular comment or like. Then what happens, I heard that Google algorithms, by looking at number of likes and comments, it sends many people actually. Is it clear? So that once number of people watch it, then what happens, then we can do more articles because it is an indirect encouragement. So my dear friends, at the end of the video, once you like it, okay, then give a simple like and of course make a comment also. Okay, thank you. Now let's proceed with today's newspaper headlines preferably, and followed by one or two articles. Clear? Fine. See here, main heading here: law doesn't allow raising of homes of accused. Law doesn't allow raising raise అంటే కనుక డెమాలిష్ అంటే కూలగొట్టడం, పడగొట్టడం. సో చట్టం తప్పు చేసిన వాళ్ళ ఇళ్ళని పడగొట్టాలని సపోర్ట్ చేయదు, దాన్ని ఎలవ్ చేయదు, అసలు చట్టం దాన్ని ఎలవ్ చేయదు అని చెప్తున్నారు అంతా కూడా. అంటే ఇది ఎందుకు వచ్చిందంటే ఉత్తరప్రదేశ్లో మనకు బుల్డోజర్ గవర్నమెంట్, బుల్డోజర్ యాక్ట్ అని కూడా వచ్చింది ఇక్కడ. అంటే ఉత్తరప్రదేశ్ మన సీఎం గారు బుల్డోజర్ అన్నింటినీ కూడాను ఈ నేరస్తుల వాటిని కూలగొట్టడం అలాంటి దానికి బుల్డోజర్ ఆపరేషన్లకు పేరు పెట్టేస్తాం అంతా కూడాను. సో దానిపైన స్పందిస్తున్నట్టు ఇది అన్నమాట అక్కడ. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇట్ ప్రపోజెస్ ఫ్రేమింగ్ గైడ్లైన్స్ ఫర్ యాక్షన్ అగేన్స్ట్ అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ టు ఎన్ష్యూర్ అథారిటీస్ do not take advantage. So Solicitor General defends UP government against charges of retributory demolitions. It proposes framing guidelines for action against unauthorized structures. అంటే ఇప్పుడు హైడ్రా అని మనకు హైదరాబాద్లో ఫామ్ అయింది. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ని పడగొట్టేస్తుంది. దీనిని ఒక సాగుగా తీసుకొని ఎవరైతే ఎక్కువ తప్పులు చేస్తున్నారో సంథింగ్ వాళ్ళ ఇళ్ళని కూలగొట్టడం అనేది దానికి వాటికి సపోర్ట్ ఇవ్వదు ఇది అని చెప్తున్నంత కూడా. ఇట్ ప్రపోజెస్ ఫ్రేమింగ్ గైడ్లైన్స్ ఫర్ యాక్షన్ అగెయిన్స్ట్ అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ టు ఎన్ష్యూర్ అథారిటీస్ డు నాట్ టేక్ అడ్వాంటేజ్. దాన్ని అడ్వాంటేజ్కి తీసుకోకూడదు, దాన్ని అడ్వాంటేజ్గా చూపిస్తూ మిస్టేక్ చేసిన వాళ్ళందరినీ కూడా కూలగొట్టేస్తున్న ఇండైరెక్ట్గా భయపడడం అనేది దానిని సుప్రీంకోర్టు సపోర్ట్ చేయదు అని చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఇక్కడ మనం సపరేట్గా కూడా చూడొచ్చు ఇదిలాగా. దాని ఒక సపరేట్ ఆర్టికల్గా వస్తుంది. సో హౌ కెన్ ఎనీబడీస్ హోమ్ బి డెమాలిష్డ్ అంటే ఎవరిదైనా ఇల్లు ఎలా పగలగొట్టేస్తాం మేము, అక్కడ కుదరదు కదా, తప్పు కదా అంటారు అతను. హౌ కెన్ ఎనీబడీస్ హోమ్ బి డెమాలిష్డ్ బికాస్ హీఈస్ అన్ అక్యూజ్ ఇన్ ఈ కేసు. ఏదైనా ఒక కేసులో అతను నిందితుడడం వలన ఆయన తప్పు చేసినంత మాత్రాన వాడి ఇంటిని పడగొట్టేస్తామని చేస్తాం అవ్వదు కదా. ద లా డస్ నాట్ పర్మిట్ దాట్. చట్టం దాన్ని అనుమతించదు. సో కెన్ ఇట్ హ్యాపెన్ ఈవెన్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఎ కన్విక్ట్? కెన్ ఇట్ హ్యాపెన్ ఈవెన్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ కన్విక్ట్? అతను ఒక నేరస్తుడైనా సరే ఆ విషయంలో అలా చేయడం కుదరదు అని చెప్తున్నారు ఇక్కడ. ద సుప్రీం కోర్ట్ ఆన్ మండే క్వశ్చన్ ద బుల్డోజింగ్ ఆఫ్ హోమ్స్ అంటే ఇళ్ళని అలాగా పడద్రోయడం అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఆఫ్ పర్సన్స్ అక్యూజ్డ్ ఆఫ్ క్రైమ్స్ ఆర్ ఈవెన్ దేర్ రిలేటివ్స్ బై స్టేట్ యాజ్ అ పాసిబుల్ యాక్ట్ ఆఫ్ పబ్లిక్ రిట్రిబ్యూషన్. అంటే పబ్లిక్ రిట్రిబ్యూషన్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏదైనా చేసిన తప్పు, ఆ పెద్ద తప్పుకి ఒక శిక్షగా వాళ్ళ ఇళ్లను కూలగొట్టడం లేదా వాళ్ళ బంధువులను కూలగొట్టడం దాన్ని సుప్రీంకోర్టు సపోర్ట్ చేయదు అని చెప్తున్నారు ఇక్కడ. సేయింగ్ ద లా డస్ నాట్ పర్మిట్ దట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఫ్యామిలీ షెల్టర్స్ ఆఫ్ ఈవెన్ కన్విక్ట్స్. అంటే ఎవరి మీద నేరం ఆరోపించినా ఎవరిదైనా సరే దాన్ని సుప్రీంకోర్టు దీన్ని అనుమతించదు, అంటే చట్టం అనుమతించదు.
హౌ కెన్ ఎనీబడీస్ హోమ్ బి డెమాలిష్డ్ అక్కడ ఇందాక ఇచ్చిందే ఇలా ప్రశ్నిస్తూ వచ్చారనమాట ఇక్కడ. అందుకని ఇక్కడ చూడండి ఏమన్నారు, లా డజంట్ ఓకే law doesn't allow raising of homes of accused. Clear? Next, heavy rain leads to sagging of mud wall at ఇక్కడ ఒక చిన్న వార్త ఉంది. సో heavy rain leads to sagging of mud wall at సుంకేశుల అంటే ఊరి పేరు, అది సాగింగ్. హెవీ రెయిన్ లీడ్స్ టు సాగింగ్ అంటే కనుక దాన్ని వీక్ చేయడం, లేదంటే కనుక కొంచెం బెండ్ అయిపోయేలా చేయడం అనమాట. ఇక్కడ వీక్ చేయడం అనమాట. ఎక్కువ వర్షాలు పడడం వల్ల అది ఏమైంది, లీడ్స్ టు సాగింగ్ ఆఫ్ మడ్ వాల్ ఎట్ సుంకేసుల అనే పర్టికులర్ కర్నూలు జిల్లాలో ఉన్న ఒక దీనికి డ్యామ్కి అక్కడ ఈ హెవీ రెయిన్ అనేది పడడం వల్ల ఆ మడ్ వాల్ అనేది అంతా కూడా వీక్ అయిపోతుంది అని చెప్పుకుంటూ వస్తున్నారు అంతా కూడా. సో వైఎస్ఆర్ డ్రీమ్స్ అన్రియలైజ్డ్ సేస్ షర్మిల. వైఎస్ఆర్ డ్రీమ్స్ అన్రియలైజ్డ్ అంటే వైఎస్ఆర్ గారి యొక్క కళలు నెరవేరకుండా ఉండిపోయింది, అన్రియలైజ్డ్. ఇట్లా కొన్ని మెయిన్ హెడింగ్స్ మనం చూస్తూ అవసరమైన చోట ఇంపార్టెంట్ హెడింగ్స్ని కూడా చూస్తూ ఉంటాం. రైట్, ఇంకొక హెడ్లైన్ ఎలా ఉంది చూద్దాం ఇక్కడ. సి డిక్లేర్ ఫ్లడ్స్ ఏ నేషనల్ కెలామిటీ. అంటే కెలామిటీ అంటే కనుక విపత్తు, ఇది జాతీయ విపత్తుగా లేదంటే జాతీయ సంక్షోభంగా దీన్ని ప్రకటించండి అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకని, చాలా ఎక్కువ వరదలు వచ్చేసినాయి. సీఎం యాజ్ అని చెప్పంటున్నారు. సీఎం యాజ్ డెత్ టోల్ రైజెస్ టు 17 in 3 districts. అంటే 3 జిల్లాల్లో ఈ మృతుల సంఖ్య 17కు చేరుకుంది. నష్టం కూడా ఎక్కువ భారీగా వాటిల్లింది. అందువల్ల దీన్ని ఒక జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు అంతా కూడా. క్లియర్? సీ హియర్. ఏ రెస్పిట్ ఫ్రమ్ రెయిన్స్ ఇన్ ద లాస్ట్ 24 hours. రెస్పైట్ అంటే కనుక కొంచెం విరామం, కాస్త తగ్గడం. ఏ రెస్పిట్ ఫ్రమ్ రెయిన్స్ ఇన్ ద లాస్ట్ 24 hours హెల్ప్డ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంటెన్సిఫై. ఇది మీకు గుర్తుండే ఉంటుంది. హెల్ప్ అని తీసుకున్నప్పుడు హెల్ప్ ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆబ్జెక్ట్ అవుతుంది, పక్కన ఇంటెన్సిఫై. అంటే ఈ స్ట్రక్చర్ మనం చెప్పుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ హెల్ప్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ ఇమీడియట్గా V1 తీసుకోవాలి. ఎక్కువ మంది V1 ప్లస్లు ఇక్కడ 2 + V1 వాడతారు, అలా వాడకూడదు. మరొకసారి చెప్పిన సబ్జెక్ట్ హెల్ప్ ఆబ్జెక్ట్ V1 అంటే ఇది ఏ టెన్స్ కావాలంటే ఆ టెన్స్లో పెట్టుకోవచ్చు. ఓకే, నౌ లెట్స్ సీ హియర్. ఇక్కడ ఏమన్నారు, సో ఈ రెస్పిట్ ఫ్రమ్ రైన్స్ ఇన్ దట్ లాస్ట్ 24 hours అంటే ఇచ్చిన విరామం ఆ పట్ల వర్షం పడకుండా ఆగడం అనేది హెల్ప్డ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంటెన్సిఫై ద ఫ్లడ్ రిలీఫ్ ఆపరేషన్స్. అంటే ఇంటెన్సిఫై అంటే తీవ్రతరం చేయడం, అంటే ఫ్లడ్ రిలీఫ్గా వాళ్ళకి సహాయం చేయడం, అవి అందజేయడంలో ఇది కొంచెం ఎక్కువగా తీవ్రంగా చేయడానికి, ఫాస్ట్గా చేయడానికి సహాయపడ్డది. కొంత వర్షం అనేది విరామం ఇవ్వడంతో అన్నట్టు. మీరు దీన్ని బేస్ చేసుకొని చాలా స్టేట్మెంట్స్ క్రియేట్ చేయొచ్చు. మై అంకుల్ హెల్ప్డ్ మీ గెట్ దిస్ జాబ్. ఓకే, దిస్ యూట్యూబ్ వీడియోస్ హెల్ప్ యూ డెవలప్ యువర్ వొకాబులరీ. ఓకే, సో ఐ విల్ హెల్ప్ యూ గెట్ ఏ జాబ్. ఓకే, దిస్ కోర్స్ విల్ హెల్ప్ యూ ఎన్రిచ్ యువర్ స్కిల్స్. ఇలాగ ఫ్రెండ్స్ ఇక్కడ V1 తీసుకుని రాయడం. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం ఫ్యూచర్లో కూడా చాలా చూస్తుంటాం. కొంచెం అవకాశం ఉన్న వాళ్ళు నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇట్స్ ఫైన్. ద నెక్స్ట్, సో ద ఫ్లడ్ రిలీఫ్ రెస్క్యూ మెజర్స్ ఇన్ ద ఫ్లడ్ రావిజ్డ్ పార్ట్స్. ఇక్కడ ఫ్లడ్ రావిజ్డ్ పార్ట్స్ అంటే కనుక వర్షం ఈ వరద వచ్చి నాశనం చేసినటువంటి ప్రదేశాలు ఏవైతే అన్నీ కూడా, ఎస్పెషల్లీ విజయవాడ సిటీ అండ్ ఇట్స్ సబబ్ అంటే దూర ప్రాంతాలంతా కూడా, విచ్ బోర్ ద బ్రంట్ ఆఫ్ నేచర్స్ ఫ్యూరీ అంటే ఆగ్రహం, అంటే ఈ ప్రకృతి యొక్క ఆగ్రహాన్ని మనం చెవి చూడాల్సి వచ్చింది. అంటే డెత్ టాల్ అంటే మరణ సంఖ్య, వాళ్ళ సంఖ్య at 3 PM was 17 NTR, గుంటూరు అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్, ఈ 3 జిల్లాలు కలిపి 17గా చేరుకుంది. సో చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు విజిటెడ్ ద ఎఫెక్టెడ్ ఏరియాస్ ఇన్ విజయవాడ past midnight and was on the field till about 3 AM. రాత్రి 3 AM వరకు కూడా ఆయన రాత్రి కూడా తిరుగుతూ అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అవి పర్యవేక్షిస్తూ సంథింగ్ సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారని చెప్పుకుంటూ వచ్చారు అంతా కూడా. సో నిజంగా ఇది ఒక ఘోర విపత్తు. సాధ్యమైనంత వరకు కూడా దీన్ని రాజకీయం చేయకుండా కుదిరినంత వరకు హెల్ప్ చేయడానికి సహాయం చేస్తే అందరికీ కూడా చాలా బాగుంటుంది, ప్రజలు కూడా ఆనందిస్తారు.
సో డిక్లేర్ ఫ్లడ్స్ ఏ నేషనల్ కెలామిటీ అంటే కనుక విపత్తు, నేషనల్ జాతీయ విపత్తుగా అంటే పరిగణించి కొంచెం సహాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారంతా కూడా. క్లియర్? ఫైన్. నెక్స్ట్, కేరళ సీఎం ఆర్డర్స్ ప్రోబ్ ఇంటూ ఛార్జెస్ అగేన్స్ట్ ఏసీటీపీ. ప్రోబ్ అంటే కనుక దర్యాప్తు, అంటే దర్యాప్తు చేపట్టాలని కేరళ సీఎం గారు కాస్త ఆర్డర్స్ జారీ చేశారు. నాయుడుస్ హౌస్ ఇన్ ఉండవల్లి ఇనండేటెడ్. నాయుడుస్ హౌస్, నాయుడు గారికి ఇల్లు ఇన్ ఉండవల్లి ఉన్నది ఇనండేటెడ్ అంటే మునిగిపోవడం అంతా కూడా, అది నీళ్ళలో మునిగిపోయింది అని చెప్పారు అంతా కూడా. క్లియర్? ఫైన్. ఆల్ రెసిడెన్సెస్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ located along the Krishna river band in Guntur district were inundated. అంటే అక్కడ ఉన్నటువంటి ఆల్ రెసిడెన్సెస్, అక్కడ ఉన్నటువంటి ఇల్లు అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, కమర్షియల్ కాంప్లెక్స్ అన్నీ కూడా లొకేటెడ్ అలాంగ్ ద కృష్ణా రివర్ ఒడ్డున కట్టినవన్నీ కూడా, ఓకే, ఆ నది ఒడ్డున బండ్ అంటే ఆ ఒడ్డున అలా కట్టినవన్నీ కూడాను ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ వర్ ఇనండేటెడ్ అంటే నీళ్ళలో మునిగిపోయాయి. ఇంక్లూడింగ్ ద రెసిడెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు అట్ ఉండవల్లి ఇన్ అమరావతి క్యాపిటల్ సిటీ లేట్ ఆన్ సండే నైట్. ఆ సండే నైట్ ఆయన ఇల్లు కూడా మునిగిపోయింది. యాజ్ వాటర్ లెవెల్స్ ఇన్ ద కృష్ణా రైజ్ అంటే పెరగడం, రోజ్ ఇన్ ద వేక్ ఆఫ్ హెవీ రైన్స్ అంటే ఈ ఎక్కువ రైన్స్ వచ్చిన దృష్ట్యా ఆ వాటర్ లెవెల్స్ పెరిగి అంత మునిగిపోయిన స్టేట్. మెనీ ఆఫ్ ద బిల్డింగ్స్ అలాంగ్ ద రివర్ బండ్ గాట్ సబ్మర్జ్డ్ అంటే లోపలికి మునిగిపోవడానికి మునిగిపోయింది. సమ్ ఆఫ్ దెమ్ కంప్లీట్లీ ఫోర్సింగ్ రెసిడెన్స్ టు మూవ్ టు సేఫర్ ప్లేసెస్ అంటే వర్షం ఎక్కువ వరద నీరు రావడంతో పాపం వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న ఇల్లు ఖాళీ చేసి సేఫర్ ప్లేసెస్ భద్రతా చోటుకి వెళ్ళిపోతున్నారు. మిస్టర్ నాయుడుస్ రెసిడెన్స్ ఈజ్ ఏ G+1 స్ట్రక్చర్ విత్ ఫ్లడ్ వాటర్ ఇనండేటింగ్ ద గ్రౌండ్ ఫ్లోర్. అండ్ G+1 ఉంది కదా, ఈ గ్రౌండ్ లెవెల్కి అంతా కూడా వాటర్ వచ్చేసింది. సెక్యూరిటీ పర్సనల్ షిఫ్టెడ్ ద furniture, electronic items and other important things from the ground floor to the first floor. Nobody was allowed to enter the residence. ఎవరిని అలౌ చేయలేదు. ఉన్న ఫర్నిచర్ అంతా కూడా ఈ సెక్యూరిటీ వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్స్కి మార్చుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి, ఒక గ్రామర్ పరంగా చెప్పుకోవాలంటే నోబడీ వాజ్ అలౌడ్ టు ఎంటర్ ద రెసిడెన్స్. ఎంటర్ తర్వాత ప్రిపోజిషన్ ఇక్కడ రాకూడదు. ఎంటర్ ద రెసిడెన్స్, ఎక్కువ మంది ఎంటర్ ఇంటూ వాడేస్తుంటారు ఇక్కడ. సో దే ఎంటర్ ద కాలనీ. ఫ్లడ్ వాటర్ ఎంటర్డ్ ఆర్ అపార్ట్మెంట్. ఇస్ ఇట్ క్లియర్? ప్లీజ్ ఎంటర్ ఆర్ హౌస్. ఓకే, ఇలా ఎంటర్ తర్వాత అవసరం లేదు. ఈ ఎంటర్డ్ పాలిటిక్స్, అక్కడ ఇంటూ ఏం అవసరం లేదు. అది ఎందుకు వాడతారంటే తెలుగులో మనం వాడుతుంటాం. రాజకీయాల్లోకి ప్రవేశించారు, వరద నీరు ఇంటిలోకి ప్రవేశించింది, ఆ లోకినప్పుడు ఇంటూ పెడతారు, ఇక్కడ అవసరం లేదు. క్లియర్? ఈ పర్టికులర్ ప్రాసెస్లో ప్రవేశించు అనే సెన్స్లో ఇక్కడ అవసరం లేదు. సో ఎంటర్ ద రెసిడెన్స్. అఫ్ కోర్స్ ఏదైనా ఒక మ్యూచువల్ కాంట్రాక్ట్ ఒప్పందం కానీ లేదంటే వ్యక్తిగత వ్యవహారాలకు ప్రవేశిస్తే ఇంటూ రావాలి. ఏ మ్యాన్ డోంట్ ఎంటర్ ఇన్ టు మై పర్సనల్ మ్యాటర్స్. ఓకే, ఇండియా అండ్ రష్యా ఎంటర్డ్ ఇన్ టు ఏ డిఫెన్స్ కాంట్రాక్ట్, అక్కడ వాడచ్చు, కానీ ఇలాంటి చోట ప్రవేశించు అని ఈ పర్టికులర్ దానిలో అవసరం లేదన్న విషయం గుర్తించండి ఫ్రెండ్స్. ఓకే, ఫైన్. నెక్స్ట్, chaos on Ajit Singh Nagar flyover as people scramble to get food and water. ఇది కూడా చదువుదాం కొంచెం. అంటే మెయిన్ పేపర్ హెడ్లైన్స్ కదా, అది మన రాష్ట్రం గురించి, మన విజయవాడ గురించి కదా. కేయాస్ అంటే కనుక కేయాస్ అంటే గందరగోళం, అంటే కొంచెం గందరగోళం, ఇబ్బంది కదా. కేయాస్ అండ్ అజిత్ నగర్ ఫ్లైఓవర్ పైన చాలా గందరగోళం అంతా క్రియేట్ అయింది. ఎందుకని? పీపుల్ స్క్రాంబుల్ టు గెట్ ఫుడ్ అండ్ వాటర్. స్క్రాంబుల్ అంటే పెనుగులాడడం, అంటే అక్కడ పంచుతున్నారు కదా, దానికి మాకు కావాలి పెనుగులాడుతున్నారు ఒక్కొక్కళ్ళు. ఆ స్క్రాంబుల్ టు గెట్ ఫుడ్ అండ్ వాటర్, ఈ ఫుడ్ వాటర్ కోసం పెనుగులాడటంతో అక్కడంతా కూడా చాలా గందరగోళంగా తయారవుతుంది. సో ఏ స్టాంపీడ్ లైక్ సిచ్యువేషన్. స్టాంపీడ్ అంటే కనుక తొక్కిసలాట, ఒక్కోసారి కాళ్ళ కింద పడి కూడా ఎదుగుతారు కదా. ఆ మధ్య ఢిల్లీ సమీపంలో ఓ స్వామీజీ ఆశ్రమంలో చాలామంది తొక్కిసలాటకు గురి చనిపోయారు కదా, అలా తొక్కిసలాటకు గురి అని స్టాంపీడ్ అంటారు. ఏ స్టాంపీడ్ లైక్ సిచ్యువేషన్ ప్రివైల్డ్ అంటే వ్యాపించి ఉన్న, అలాంటి సిచ్యువేషన్ వ్యాపించినంతా కూడా ఇక్కడ ఆన్ ద అజిత్ నగర్ ఫ్లైఓవర్ ద రోడ్ దాట్ కనెక్ట్స్ ద సబ్మెర్జ్డ్ కాలనీస్. మునిగిపోయిన కాలనీస్ అన్నీ కూడా ఇప్పుడు మునిగిపోయి ఇట్లా ఇటుకొనున్నాయి చాలా ఉన్నాయి. ఇవన్నీ వచ్చి ఫ్లైఓవర్ దగ్గరికి కనెక్ట్ అవుతుంటాయి ఇక్కడికి. ఇలా అందరూ రావడంతో పాపం చాలా ఇబ్బంది అయిపోయింది. సో colonies in the Central Assembly constituency
టు ద అదర్ పార్ట్ ఆఫ్ విజయవాడ యాజ్ హండ్రెడ్స్ ఆఫ్ డిస్ట్రాట్ పీపుల్, హండ్రెడ్స్ ఆఫ్ వందల కొద్ది డిస్ట్రాట్ అంటే కనుక ఏం చేయాలో దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో ప్రజలు. సో డిస్ట్రాట్ పీపుల్ స్క్రాంబుల్ టు గెట్ ఫుడ్, ఆ ఫుడ్ కోసం పాపం ఒక్కొక్కళ్ళు అలాగా పెనుగులాడుతూ దేనికోసం ఫుడ్, మిల్క్ అండ్ వాటర్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీ ఆఫ్ చార్జ్ దేర్, అంటే కొంచెం ఫ్రీగా అన్నీ కూడా పంచుతుండడంతో అందరూ ఎగబడడంతో అది ఎటు కాని పరిస్థితిలో ఒక్కొక్కళ్ళు తోసుకుంటూ అయిపోయింది. దే హ్యాడ్ టు వేడ్ త్రూ ఫ్లడ్ వాటర్, దే హ్యాడ్ టు వేడ్ త్రూ అంటే కనుక నీళ్ళలో ఇలాగ నడుచుకుంటూ ఇలా రావడం, వేడ్ త్రూ అంటే కనుక కొంచెం ఫోర్స్ఫుల్గా వాళ్ళు నెట్టుకుంటూ వాళ్ళు రావడం. సో వేడ్ త్రూ ఫ్లడ్ వాటర్ ఫర్ అట్లీస్ట్ ఏ కిలోమీటర్, ఓ మై గాడ్, 1 కిలోమీటర్ నుంచి అలాగ నీళ్ళలో అలాగా నడుచుకుంటూ ఈదుకుంటూ నీళ్ళని ఇలా తీసుకుంటూ, అంటే ఎదురు ఆ ఎదురం కాదు, ఇక్కడ దాకా వచ్చిన నీళ్ళని వాళ్ళు అలా తట్టుకుంటూ ఇలా రావడం అనమాట. అలా వేడ్ త్రూ అంటే కనుక నీళ్ళని వాటిని తోసుకుంటూ అలా ముందుకు రావడం. దే హ్యాడ్ టు వేడ్ త్రూ ఫ్లడ్ వాటర్ ఫర్ అట్లీస్ట్ ఏ కిలోమీటర్ టు రీచ్ ద ఫ్లైఓవర్, అక్కడ దాకా రావడానికి 1 కిలోమీటర్ వాళ్ళు నీళ్ళలో అలా రావాల్సి వచ్చింది. ఫ్రమ్ వేర్ ప్యాకెట్స్ ఆఫ్ సాంబార్ రైస్, బటర్ మిల్క్ అండ్ వాటర్ were being loaded onto boats to supply to the inundated colonies. Inundated అంటే మునిగిపోయిన కాలనీస్లో పంచడానికి బోట్స్లో తీసుకొని అవన్నీ అందులో వేసుకొని వచ్చి పాపం కొన్ని చోట్ల అందజేస్తున్నారు అంతా కూడాను. ఎక్కడెక్కడ బాంబే కాలనీ, అజిత్ సింగ్ నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట, దెన్ రాజీవ్ నగర్ అండ్ హుడా కాలనీ చోట్ల. ద ఫ్లైఓవర్ క్రౌడెడ్ విత్ అంబులెన్సెస్, అంటే ఆ ఫ్లైఓవర్ పైన ఒకవైపు ఏమో క్రౌడెడ్ అంటే కనుక గుంపులు కూడా ఉందన్నమాట. దీంతో ఒకవైపు అంబులెన్స్ ఉంది, ఇంకోవైపు ట్రక్స్ దట్ సప్లైడ్ ఫుడ్, ఇంకోవైపు రిలీఫ్ మెటీరియల్స్ అండ్ ఇంకోవైపు ఎన్డీఆర్ఎఫ్ బసెస్. సో వెహికల్స్ ఆఫ్ అఫీషియల్స్ అండ్ బోట్స్. సో రిప్రజెంటెడ్ ఏ కయాటిక్ ప్లేస్, ఆ మొత్తం చూస్తే ఒక గందరగోళ పరిస్థితి అక్కడ ఉందంతా కూడాను. సో ఏ కయాటిక్ ప్లేస్ విత్ పీపుల్ రన్నింగ్ హెల్టర్ స్కెల్టర్ అంటే కనుక అటు ఇటు పరిగెడుతూ, అంటే అటు ఇటు ఉన్నవాళ్ళు కొంతమంది అటు కావాలి మాకు అటువైపు దొరుకుతుంది అక్కడ పాలిస్తారు ఇక్కడ ఇస్తున్నారంటూ నలువైపులా పరిగెడుతూ అదంతా కూడా చాలా గందరగోళం ఉంది ఆ ఏరియా అంతా కూడాను అని చెప్తున్నారు. ద పీపుల్ హూ వెయిటెడ్ ఫర్ 24 hours ఫర్ హెల్ప్ అండ్ స్టిల్ డిడ్ నాట్ రిసీవ్, కొంతమంది 24 గంటలు వెయిట్ చేశారు, పాపం వాళ్ళకి ఏం దొరకలేదు. సో రిసీవ్ ఎనీ హ్యాడ్ టు కమ్ ఆల్ ద వే త్రూ షోల్డర్ డీప్ వాటర్, వాళ్ళు ఈ షోల్డర్ దాకా వచ్చిన నీళ్లు వాళ్ళు చూసుకుంటూ అట్లా అక్కడ దాకా వచ్చిన పాపం ఎంటీ హ్యాండెడ్ తనకు కాల్సి వచ్చింది. అక్కడ డీప్ వాటర్ టు ద ఫ్లైఓవర్ టు టేక్ బ్యాక్ హోమ్ సంథింగ్ టు ఈట్, ఏదో పట్టుకెళ్దామని ఆశతో పాపం వాళ్ళు వచ్చారు. ఏ పుష్ అండ్ షవ్ అంటే ఒక్కొక్కళ్ళు తోసుకోవడాలి. పుష్ అండ్ షవ్ ఎన్ష్యూడ్, అక్కడ సంభవించేటువంటి పుష్ అండ్ షవ్ ఎన్ష్యూడ్ అంటే హ్యాపెన్ సంభవించిన. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెయిటెడ్ టు క్యాచ్ ఫుడ్ ప్యాకెట్స్ బీయింగ్ థ్రోన్ బై మ్యాన్ అండ్ ట్రక్, అక్కడ ఒకళ్ళు ట్రక్ నుంచి ఇలా ఇసిరేస్తున్నారు, అది పట్టుకుని ఒకళ్ళు తోసుకుంటూ ఎలాగోలా పట్టుకుని వెళ్తున్నారు అంతా కూడా. సమ్ పీపుల్ ఆల్సో కంప్లైంట్, కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు దాట్ ద సాంబార్ రైస్ వాజ్ స్టేల్ అంటే కనుక సర్దిపోయే వాసన, అంటే నిల్వ ఉన్న వాసన చూస్తారో దాన్ని స్టేల్ ఫుడ్ అంటారు. స్టేల్ ఫుడ్ అంటే నిల్వ ఉన్నటువంటి ఆహారం, సద్దన్నం. అలాగా ఆ సాంబార్ అంతా కూడా సద్దిగా ఉన్నంతా కూడా వాసన వస్తుందని చెప్తున్నారు అక్కడ. సో రైస్ వాజ్ స్టేల్, సాంబార్ వాజ్ స్టేల్ అండ్ రిటర్న్ విత్ ఓన్లీ బటర్ మిల్క్ ప్యాకెట్స్, బటర్ మిల్క్ ప్యాకెట్స్ తీసుకుని పాపం అలా వెళ్ళారు. స్టాండర్డ్ అండ్ వరీడ్, STRED, స్టాండర్డ్ అంటే చిక్కుకుపోయిన, అక్కడ వారు చిక్కుపోయారు కొంత. సో ద సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఈజ్ హోమ్ టు డైలీ వేజెస్, అంటే ఆ నియోజకవర్గం ఏదైతే ఉందో సంథింగ్ ఆ సెంట్రల్ నియోజకవర్గం ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా హోమ్ టు డైలీ వేజెస్, రోజు పాపం రోజువారీ కూలీకి వెళ్ళేవాళ్ళు. సో మెనీ ఆఫ్ హోమ్ లీవ్ ఫర్ వర్క్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టు ద మెయిన్ సిటీ, అక్కడ నుంచి సిటీకి రోజు పనుల కోసం వచ్చి వెళ్ళేవాడు అనమాట. ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి కూడా రావడం లేదు, అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఈ 3 days నుంచి కూడా వాళ్ళకి పాపం కరెంట్ లేదు, వాటర్ లేదు, ఇస్తున్నటువంటి ఏదైతే సహాయ సహకారాలు ఉన్నాయో అంతమందికి సరిపోవడంతో ఒక్కోసారి కష్టమే అవుతుంది. ఓకే, వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు, ఇలాంటి ఇబ్బందులు ఉన్నారు అంతా కూడా. సో ఫ్రెండ్స్, ఇది కొంచెం మెయిన్ హెడ్లైన్స్లో ఉన్నటువంటి కొన్ని వార్తలు. మిగిలిన మనం కొంచెం పైపైన చూసుకుంటూ వెళ్ళిపోదాం. క్లియర్. In 48 hours, AP gets 27% more rainfall the annual average. ఈ 48 hours 27% మోర్ రెయిన్ఫాల్ వచ్చిందంట. ఇప్పుడు వచ్చి యాన్యువల్ యావరేజ్ దానికన్నా 27% ఎక్కువ వచ్చేసింది ఇప్పుడు కూడా అని చెప్తున్నారు అంతాను. ఇక నెక్స్ట్ గోల్డెన్ జియో, అంటే ఇద్దరికి కలిపి గోల్డెన్ వచ్చేసినాయి. గోల్డెన్ జియో అంటే ఇద్దరు, అంటే ద్వయం, ఇద్దరు కూడా గోల్డెన్
అంటే బంగారు పథకాలు కొట్టారు ఇక్కడ మనకు పారా ఒలింపిక్స్లో. ఇట్స్ గుడ్ థింగ్ అన్నట్టు అంతా కూడా. క్లియర్? ఫైన్ ఫైన్ ఫైన్. నెక్స్ట్, కాట్ ఇన్ ఏ ఫ్లడ్. కాట్ ఇన్ ఏ ఫ్లడ్ అంటే ఈ దీనిలో ఇరుక్కుపోయారు, వరదలు ఇరుక్కుపోయారు. గెట్ కాట్ అంటే కనుక చిక్కుకుపోవడం, ఇరుక్కుపోవడం. కాట్ ఇన్ ఏ ఫ్లడ్ అంటే ఫ్లడ్లు ఇరుక్కుపోయిన వాళ్ళు. ఓస్ కంటిన్యూ ఫర్ రెసిడెన్స్ యాజ్ మెనీ ఏరియాస్ ఇన్ విజయవాడ స్టిల్ రిమైన్ అండర్ వాటర్. ఓస్, డబ్ల్యూఓఎస్, ఓస్ అంటే కష్టాలు. ఈ కష్టాలు కొనసాగుతున్నాయి. ఓకే, ఈ కష్టాలని ఇంకా కొనసాగుతున్నాయి అంతా కూడాను. ఎందుకంటే కష్టాలు కొనసాగుతున్నాయి. ఓస్ కంటిన్యూ ఫర్ రెసిడెన్స్. రెసిడెన్స్ అంటే అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా. ఎందుకని? యాజ్ మెనీ ఏరియాస్ ఇన్ విజయవాడ స్టిల్ రిమైన్ అండర్ వాటర్. చాలా ప్రాంతాలంతా కూడా ఇప్పటికీ నీళ్ళలో ఉండిపోయినంత కూడాను. యాజ్ ఇక్కడ యాజ్ అనేది ఎందుకంటే అంటే ఒక రీజన్ పరంగా చెప్తాం అంతా కూడాను. యాజ్ ఓకే. హీ కేమ్ లేట్ టు ద క్లాస్ యాజ్ హీ గాట్ కాట్ ఇన్ ద ట్రాఫిక్. ట్రాఫిక్ ఇరుక్కుపోవడం వల్ల లేట్గా వచ్చారు. సో వై డి యూ గెట్ లెస్ పర్సంటేజ్ ఇన్ ద 10th class? సార్ దట్ టైమ్ ఐ గాట్ malaria fever. As I got malaria fever, I was unable to answer well and I was unable to prepare well and got less score. సో ఇక్కడ యాజ్ అనేది ఒక రీజన్కి వాడారు, చాలా బాగా వాడుతున్నారు. సో యాజ్ మెనీ ఏరియాస్ ఇన్ విజయవాడ స్టిల్ రిమైన్ అండర్ వాటర్, దెన్ ఓస్ కంటిన్యూ ఫర్ రెసిడెన్స్ అక్కడ కొనసాగుతుంది. ఇది ముందు రాయొచ్చు, తర్వాత రాయొచ్చు. ఫ్రెండ్స్, ఇది ఒకవైపు వార్తలతో పాటు గ్రామర్ పాయింట్స్ ఎలా నేర్చుకోవాలి, దాంతో మీ ఓన్గా సెంటెన్స్ ఎలా రాయాలి అనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. సో పర్టికులర్గా బిగినర్స్ ఆఫ్ ద ఇంగ్లీష్, ఓకే, ఫర్ దెమ్ దిస్ video is made. So please understand, not for the people who daily go through the newspaper and you may feel bored, but for the people who are learners, beginners, for them it is very much essential. So what are the tips and techniques we are trying to say here? My dear friends, try to implement in the form of making sentences, then it will be great. Clear? Manchidi. Right. Next one, ikkada photos kuda chudandi ela unnayo. 1 minute. సో అంతా కూడా నీళ్ళలో మునిగిపోయింది. అక్కడ వేసే ఫుడ్ ప్యాకెట్స్ పట్టుకుని ట్రై చేస్తున్నారు పాపం. ఇక్కడ ఫ్లైఓవర్ పైనే కూర్చొని పాపం ఇచ్చిన ప్యాకెట్స్ తింటున్నారు. ఇక్కడ బంగారాజు గారు నడుపుతున్నారు ఇది పడవ, పాపం అందరినీ కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇలా క్లియర్. ద నెక్స్ట్ వన్, బోట్స్ స్విఫ్ట్ అవే ఇన్ ఫ్లడ్స్ క్రాష్ ఇన్ టు ప్రకాశం బ్యారేజ్ గేట్ డెంటింగ్ ఏ పిల్లర్. ఓహో, ఉన్న కష్టాలు చాలా ఉన్నట్టు ఇది ఇంకో కష్టం. సో ఏమిందంటే బోట్స్ స్విఫ్ట్ అవే అంటే ఈ చేపలు పడడానికి వాటికి వాడి పెద్ద పెద్ద ఏదైతే ఈ మర పడవలు ఉన్నాయో అవి ఈ వరదలు కొట్టుకొని వచ్చి ఇన్ ఫ్లడ్స్ క్రాష్ ఇన్ టు ప్రకాశం బ్యారేజ్. అది వచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి పిల్లర్స్ ఉన్నాయి కదా, గేట్స్, దానికి వెళ్ళి కొట్టుకుని. అండ్ డెంటింగ్ ఏ పిల్లర్. డెంటింగ్ అంటే కనుక కాస్త లోపలికి ఇలాగా, అంటే ఇప్పుడు ఇలా ఉంది డెంట్ అంటే సొట్ట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాపిల్ ఇలా ఉందనుకోండి, దీనిపైన పెన్తో కొట్టారనుకోండి లోపలికి వెళ్ళి గుంట పడొద్దు కదా, కొంత సొట్ట అలా అంటే డ్యామేజ్ చేసినట్టు. అలా డెంటింగ్ ఏ పిల్లర్, ఒక పిల్లర్ని కొంత డ్యామేజ్ చేస్తూ ఈ పడవలో వెళ్ళేసి ఇట్లా కొట్టేసినంత కూడాను. ఓకే, ఇది ఒకసారి చూద్దాం. The base of the pillar at gate number 69 in Prakasam barrage was damaged. 69 అనేటువంటి ఏదైతే ఉందో గేట్ అది కొంచెం డ్యామేజ్ అయింది అక్కడ. ఎందుకని? when a few tourism and passenger boats were swept away in the flood. ఈ టూరిజం కోసం వాడేవి ఈ అండ్ ప్యాసింజర్ కోసం వాడే బోట్స్ ఏవైతున్నాయో వచ్చేసి ఈ వరదలు కొట్టుకొని వచ్చి ఇక్కడ దాకా వచ్చేసింది. బోట్స్ వర్ స్వెప్ట్ అవే ఇన్ ద ఫ్లడ్ వాటర్స్ అండ్ హిట్ ద గేట్ ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ మండే. అంటే మండే పొద్దున్న తెల్లారదానికి వచ్చి వాటిని అలా కొట్టేసింది. వాటర్ డిశ్చార్జ్. అఫీషియల్స్ డిశ్చార్జ్డ్ అబౌట్ 11.25 lakh cubics of flood water into the sea from the barrage by lifting all 70 gates. ఉన్న 70 గేట్లు కూడా ఎత్తేసారు, వాటి నుంచి వెళ్తుంది. కానీ వచ్చిన బోట్లు అడ్డుపడుతున్నాయి. హౌఎవర్ 5 boats the swept away from upstream hit gate number 69 and got stuck there. got stuck అంటే అక్కడ ఇరుక్కుపోయినాయి. ఈ అసలే సాలన్నట్టు ఈ 70 గేట్లో ఒక 5 గేట్లకి వచ్చేసి అడ్డుపడుతున్నాయి. అడ్డుపడే ఒక 69 గేట్ని కొంచెం డ్యామేజ్ చేసింది, ప్లస్ వెళ్ళే వాటర్ వెళ్ళకుండా కొంచెం అడ్డుపడుతుంది అంతా కూడాను. ఓకే, ఇలా ఇదొక న్యూస్ ఐటమ్. రైట్, నెక్స్ట్, SCR cancels 275 trains. SCR, South Central Railway,
ఒక 270 ట్రైన్స్ని క్యాన్సిల్ చేస్తుంది అండ్ డైవర్స్ 149 సర్వీసెస్ 149 కొంచెం వాటి రోడ్డు మార్చింది అనమాట. అంటే రోడ్డు కాదు, ఆ ట్రైన్ ట్రాక్ని మార్చింది, ఇటు నుంచి కాక ఇంకో వైపు నుంచి మళ్ళించింది, ట్రైన్స్ మళ్ళించింది. ప్యాసింజర్స్ స్టాండర్డ్ STRENDED రెండోసారి వచ్చింది వాళ్ళ ఎక్కువగా వస్తుంది. స్టాండర్డ్ అంటే కనుక చిక్కుకుపోవడం, అంటే అందులో వాళ్ళు చిక్కుకుపోయారు పాపం. ప్యాసింజర్స్ స్టాండర్డ్. నెక్స్ట్ NDRF SDRF పర్సనల్ సేవ్ ఓవర్ 25,000 పీపుల్ ట్రాప్డ్ ఇన్ ఫ్లడ్స్. ట్రాప్డ్ అన్నా కూడా ట్రాప్ అయిపోయి అంటే ఆ వలలో ఈ ఫ్లడ్స్ వలలో చిక్కుకుపోవడం, లేదంటే ఆ వలలో ఉండిపోవడం. అలాంటి వలని కాదు, ఆ వరదల్లో చిక్కుకుపోయడం, వరదమయంలో వాడు చిక్కుకుపోయిన వాళ్ళు, ట్రాప్ అయిన వాళ్ళు పాపం. చిక్కుకుపోయిన వాళ్ళందరినీ కూడా దగ్గర 25,000 మందిని రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు NDRF అండ్ SDRF వాళ్ళు సేవ్ చేశారు. పర్సనల్ అంటే వాళ్ళ సిబ్బందిని పర్సనల్ అనొచ్చు ఇక్కడ. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్ వే స్పెషల్ ట్రైన్ అంటే ఒకవేళ స్పెషల్ ట్రైన్స్ వాటిని రన్ చేసుకుంటూ తీసుకుంటూ వెళ్తున్నారు అంతా కూడా. ఇక్కడ పిక్చర్స్ కూడా చూశారు కదా. ఓకే, ఓస్ అంటే కష్టాలు. నెక్స్ట్ హెవీ రెయిన్ లీడ్స్ టు ఎక్స్టెన్సివ్ క్రాప్ డామేజ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్. హెవీ రెయిన్ అంటే ఈ భారీ వర్షం అనేది లీడ్స్ టు ఎక్స్టెన్సివ్ క్రాప్ డామేజ్. క్రాప్ అంటే పంటలు, ఎక్కువ పంటలు, ఎక్స్టెన్సివ్ అంటే విస్తారంగా పంటలన్నీ కూడా డ్యామేజ్ అయ్యేందుకు దారితీస్తుంది. ఇక్కడ అంటే ఈ వార్తకు మనం అలా అయినందుకు బాధపడాలి. అదే ఒక సెంటెన్స్ కూడా ఎలా రాయాలో తెలుసుకోవాలి. లీడ్స్ టు, ఓకే, హెవీ రెయిన్ లీడ్స్ టు అంటే దానికి దారి తీసింది. ఈ దారి తీయడానికి ఇదొక పదం వాడతారు, నిన్న కూడా చెప్పుకున్నాం. లీడ్స్ టుతో పాటు కాజెస్ అని చెప్పచ్చు. కాజెస్కి ప్రిపోజిషన్ ఏమక్కర్లేదు. హెవీ రెయిన్స్ కాజెస్ ఎక్స్టెన్సివ్ క్రాప్ డ్యామేజ్ అని చెప్పచ్చు. లేదంటే RESULTS రిజల్ట్స్ ఇన్. అప్పుడు మీరు అడుగుతారు, సార్ అదంతా డ్యామేజ్ అయిందంటున్నారు కదా, మరి ప్రజెంట్లో ఎందుకు వాడుతున్నారు? మనం చాలాసార్లు చెప్పుకున్నాం, పాస్ట్ టెన్స్లో ఇవ్వాల్సిన హెడ్డింగ్స్ని ప్రజెంట్ టెన్స్లో ఇవ్వడం న్యూస్ పేపర్స్ యొక్క సాంప్రదాయం. అంటే దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే హెవీ రెయిన్ లెడ్ టు అని అర్థం చేసుకోవాలి. హెవీ రెయిన్ లెడ్ టు ఎక్స్టెన్సివ్ క్రాప్ డ్యామేజ్. మీరు ఇంకోలా చెప్పాలి, హెవీ రెయిన్ కాజ్డ్ కలుగు చేసింది. ఆర్ హెవీ రెయిన్ రిజల్టెడ్ ఇన్ అని అర్థం చేసుకోవాలి. ఈసారి ఏదన్నా దారి తీసింది, కలుగు చేసింది, ఇలా జరిగిందంటే కనుక మీరు ఇందులో ఏదైనా పదం వాడచ్చు అంతా కూడాను. క్లియర్? లెడ్ టు, కాజ్డ్ ఆర్ రిజల్టెడ్ ఇన్ అని యూజ్ చేయొచ్చు. క్లియర్? ఫైన్. హెవీ రెయిన్ లీడ్స్ టు ఎక్స్టెన్సివ్ క్రాప్ డ్యామేజ్. ఎక్స్టెన్సివ్ అంటే విస్తారంగా, ఎక్కువగా. ఓకే, ఇన్ఫోసిస్ కోఫౌండర్ టెల్స్ స్టూడెంట్స్ టు కంట్రిబ్యూట్ టు సొసైటీ నేషన్. ఇన్ఫోసిస్ కోఫౌండర్ అక్కడ క్రిష్ గోపాలకృష్ణన్ అని ఇన్ఫోసిస్ ఫౌండర్స్లో ఒక 6+1 మెంబర్స్ ఉంటే అందులో ఇతను కూడా ఒకళ్ళు. ఇతను ఏం చెప్పారంటే కనుక టెల్ స్టూడెంట్స్కి చెప్తున్నారు టు కంట్రిబ్యూట్ టు సొసైటీకి, జాతికి మీ సేవలు అందించాలబ్బా అని చెప్తున్నారు అంతా కూడా, కాంట్రిబ్యూట్ చేయమని. ఇక్కడ నేర్చుకోవాల్సింది అంటే నేను ఇటు స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తుంటాను కదా, దీనిలో నేను చాలామంది మా స్టూడెంట్స్ని కానీ అందరిని చూస్తుంటాం. కొంతమంది టెల్ పక్కన 2 పెడతారు. ఆ టెల్ 2 పెట్టకూడదు. అంటే ఎట్లాగా, హీ టోల్డ్ టు మీని వాడేస్తుంటారు కదా, అలా కాదు. హీ టోల్డ్ మీ. ఇక్కడ ఇన్ఫోసిస్ కోఫౌండర్ టెల్స్ స్టూడెంట్స్, మీరు పాస్టెన్స్లో అర్థం చేసుకోవాలి. టోల్డ్ స్టూడెంట్స్ టు కాంట్రిబ్యూట్ అంటే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయమని ఆయన కోరారు. ఇది SRM యూనివర్సిటీ అక్కడ జరిగినటువంటి ఒక సెలబ్రేషన్స్లో 4th కన్వకేషన్లో నేను పార్టిసిపేట్ చేశారు. అక్కడ ఇతను ఆ పిలుపుని ఇచ్చారన్నమాట వాళ్ళకంతా కూడా. క్లియర్? ఫైన్. నెక్స్ట్ వర్క్ ఆన్ టు రిపేర్ ట్రాక్ బ్రీచెస్ ఆన్ ఇంటేక్ కేసముద్రం సెక్షన్. ఓకే, ఇట్స్ ఓకే. వర్క్ ఆన్ రిపేర్, అక్కడ ఇంకా రిపేర్స్ అన్ని జరుగుతున్నాయి అంతా కూడాను. రైట్. దెన్ Chinta asks center to give 5,000 crore as flood relief. 1 minute. Right. So Chinta asks center to give 5,000 crore as flood relief. Flood relief కింద ఒక 5,000 కోట్లు ఇవ్వమని కోరుతున్నారు. చింతామోహన్ ఆయన కోరుతున్నారు. రైట్. ఫ్లడెడ్ రోడ్స్ అండ్ పాట్హోల్స్ హ్యాజల్ మోటరిస్ట్ ఇన్ వైజాగ్. అంటే ఇక్కడ ఇది చూడండి, ఫ్లడెడ్ రోడ్స్ అంటే ఈ వరదకు గురైన రోడ్లు అండ్ పాట్ హోల్స్ అంటే రోడ్లు, కానీ పాట్ హోల్స్ అంటే ఇదిగో ఇలా గుంతలు పడ్డ, పాట్ హోల్ అంటే గుంతలు పడ్డ ఈ రోడ్లన్నీ కూడా
హ్యాసెల్ మోటరిస్ట్ ఇన్ వైజాగ్. హ్యాసెల్ అంటే కనుక ఇబ్బందులు గురి చేస్తుందంతా కూడాను. ఓకే, HASSEL హ్యాసెల్ అంటే కనుక ఇబ్బందులు గురి చేయు. సో ఫ్లడెడ్ రోడ్స్ అండ్ పార్ట్ హోల్స్ హ్యాసెల్ మోటరిస్ట్ ఇన్ వైజాగ్. ఈ పదం ఉంది కదా, హ్యాసెల్ అంటే ఇబ్బందులు గురి చేయు అనేది ఒక వర్బ్ ఇది. కానీ దీన్ని ఇలా కూడా వాడతారు, హ్యాసెల్ ఫ్రీ అంటారు ఇక్కడ, అంటే ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ఒక అడ్జెక్టివ్గా. దెన్ హ్యాసెల్ ఫ్రీ ప్లస్ ఇక్కడ ఏదైనా నౌన్ కలుపుతారు, హ్యాసెల్ ఫ్రీ పాలసీ, ఓకే, హ్యాసెల్ ఫ్రీ యాప్, ఓకే, హ్యాసెల్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్. అంటే మీరు మా పేటిఎంని ఫాలో అవ్వండి, లేదా మా గూగుల్ పేని ఫాలో అవ్వండి, లేదంటే అమెజాన్ ఫాలో అవ్వండి, మీకు ఎటువంటి ఇబ్బందులు రావు. అంటే ఇబ్బందులు లేనటువంటి అని చెప్పడానికి హ్యాసెల్ ఫ్రీని వాడతారు ఇక్కడ. ఇబ్బందులు లేనటువంటి అనే పదానికి ఎక్కువగా హ్యాసెల్ ఫ్రీ అంటారు, గుర్తుపెట్టుకోండి. హ్యాసెల్ ఫ్రీ పాలసీ, హ్యాసెల్ ఫ్రీ ట్రాన్సాక్షన్స్, హ్యాసెల్ ఫ్రీ అనేదంతా కూడా క్లియర్. ఇక్కడ మన దానిలో ఇక్కడ హెడ్డింగ్లో మాత్రం హ్యాసెల్ అంటే ఇబ్బంది కలుగు చేయడం. సో ఫ్లడ్ రోడ్స్ అండ్ పాట్ హోల్స్ ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ కమ్యూటర్స్. కమ్యూటర్స్ అంటే కనుక డైలీ ట్రావెల్ చేసే వాళ్ళు కమ్యూటర్స్ అంటారు ఇక్కడ. డైలీ ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి, ఏ నుంచి బీకి, బి నుంచి రోజు అట్లా పద్దాక ట్రావెల్ చేస్తుండే వాళ్ళని కమ్యూటర్స్ అంటారు ఇక్కడ. ఓకే, ఈ డైలీ ట్రావెలర్స్ జరుగుతున్నారు ఇన్ ద సిటీ, వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. సో ఫ్లడెడ్ రోడ్స్ అండ్ పాట్ హోల్స్ ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ కమ్యూటర్స్ ఇన్ ద సిటీ ఇన్ ద రైనీ సీజన్ ఇన్ పర్టికులర్. అంటే ముఖ్యంగా, ఇన్ పర్టికులర్ అంటే కనుక ముఖ్యంగా. ఇది మంచి పదం, తెలిసిన పదమే, కానీ దీన్ని మనం ఇన్ పర్టికులర్గా నోట్ చేసి మన లాంగ్వేజ్లో అప్పుడప్పుడు అది వాడాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఐఎమ్ వెరీ బిజీ ఆన్ సండేస్ ఇన్ పర్టికులర్, అంటే ముఖ్యంగా చెప్పండి సండేస్ మరీ బిజీగా ఉంటాను అంటే. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వెరీ బిజీ ఆన్ సండేస్ ఇన్ పర్టికులర్. పర్టికులర్గా సండేస్ మరీ ఎక్కువ, అక్కడ ఇన్ పర్టికులర్. అంటే ఇలాంటివి చిన్న చిన్నవి మీరు కాంబినేషన్స్ తీసుకుంటూ జోలు పెట్టుకుంటే కనుక ఒక అబ్లీ పాకెట్లో మళ్ళీ తిరిగి వాడచ్చు. క్లియర్? ఫైన్. నెక్స్ట్, సో ఇన్ పర్టికులర్, ద రీసెంట్ రెయిన్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ have once again exposed the pathetic condition of the civic properties in many areas. Pathetic అంటే దయనీయమైన, ఈ దయనీయమైన స్థితికి గురి చేస్తుంది అన్నమాట. మళ్ళీ వర్షాలు రావడం వల్ల ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉండొచ్చు ఎప్పుడు కూడా అంటూ ఒక వార్త మనం చూడగలుగుతున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ హెడ్లైన్స్ మాత్రమే కంటిన్యూ చేద్దాం. డిక్లేర్ ఫ్లడ్స్ యాజ్ నేషనల్ కెలామిటీ సీఎం. ఇందాక చెప్పిన వార్తను కొంచెం ఫ్రంట్ పేజ్ని కవర్ చేస్తున్నారు. అఫీషియల్స్ అన్ అలర్ట్ ఆఫ్టర్ సింకేస్లా బ్యారేజెస్ మడ్ వాల్ డెవలప్ సాగింగ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సాగింగ్ అంటే కనుక బలహీనపరచడం. అంటే ఇది బలహీనపరచడంతో మడ్ వాల్ని వాళ్ళు కొంచెం అలర్ట్ అవుతున్నారు అఫీషియల్స్. ఇది ఎప్పుడైతే లీకేజ్ మళ్ళీ ఎక్కడికి దారి తీస్తుందో అనేటువంటి దానికి వాళ్ళు కంగారు పడుతున్నారు. సో ఫాల్టీ రోటర్ కాజెస్ 800 MV యూనిట్ NTTPS ట్రిప్. అంటే ట్రిప్ అయిపోయి అక్కడ ఈ పవర్ కొద్దిసేపు నిలిచిపోయినట్లుంది. కాజెస్ 800 మెగావాట్స్ యూనిట్ ఆఫ్ NTPS ట్రిప్. ఇక్కడ చూడండి, ఫాల్టీ రోటర్ కాజెస్ ఇందాక అనుకున్నాం. ఫాల్టీ రోటర్ లీడ్స్ టు అని చెప్పొచ్చు, రిజల్టెడ్ అని చెప్పొచ్చు, కాజెస్ చెప్పొచ్చు. వీళ్ళు ఒక్కొక్కసారి ఒకటి వాడుతుంటారు. ఇందాక లీడ్స్ టు అని వాడారు, ఇక్కడ కాజెస్ వాడారు, ఇంకొంచెం రిజల్ట్స్ ఇన్ అని వాడచ్చు. క్లియర్? మనం 3 రకాలు పెట్టుకుంటే కనుక హ్యాపీగా నేషనల్ హైవేలో వెళ్తున్నప్పుడు స్పీడ్ని బట్టి ఏదో దానిలోకి మారుతాం కదా, అలాగే మనం కూడా స్విచ్ ఓవర్ అవ్వచ్చు. కొన్ని ఎక్కువ కాంబినేషన్స్ పెట్టుకోవాలి మన దగ్గర. క్లియర్? ఫైన్. నెక్స్ట్, కేయాస్ అండ్ అజిసింగ్ ఫ్లైఓవర్ మనం చెప్పుకున్నాం. కేయాస్ గందరగోళం. పీపుల్ డ్వెల్లింగ్, డ్వెల్ అంటే కనుక నివసించు, డ్వెల్ట్. ఇక్కడ పీపుల్ డ్వెల్లింగ్ నియర్ కృష్ణా రివర్ బ్యాంక్ ప్యాక్ దేర్ బ్యాగ్స్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ద వర్స్ట్. యాంటిసిపేషన్ అంటే కనుక రాబోతుందని ముందుగా రెడీ అవ్వడం. మనకు యాంటిసిపేటరీ బెయిల్ అంటారు కదా, అరెస్ట్ చేస్తారు ముందుగానే వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటారు. ఇలాగ ఇన్ యాంటిసిపేషన్ అంటే అది ఇంకా భయంకరమైన వర్స్ట్ థింగ్ వస్తుందేమని అని ముందుగానే ఊహిస్తూ వాళ్ళు బ్యాగ్ అని సర్దుకొని వెళ్ళిపోతున్నారు పాపం. మళ్ళీ చెప్తాను, పీపుల్ డ్వెల్లింగ్ నియర్ కృష్ణా రివర్ బ్యాంక్, కృష్ణా నది ఒడ్డున నివసించిన ప్రజలందరూ కూడా ప్యాక్ దేర్ బ్యాగ్స్, వాళ్ళు బ్యాగ్స్ సర్దేసుకొని వెళ్ళిపోతున్నారు బయటికి. ఎందుకని? ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ద వర్స్ట్, ఇంకా వర్స్ట్ జరుగుద్దేమో, ఇప్పుడు వచ్చిన డ్యామేజ్ కాక ఇంకా ఎక్కువ నీళ్ళు రావచ్చేమో అనే ఉద్దేశంతో వాళ్ళు కొంచెం అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ డ్వెల్ అంటే కనుక నివసించు, యాంటిసిపేషన్ అంటే కనుక రాబోయేదని ముందుగానే గెస్ చేస్తూ అనే సెన్స్ వస్తుంది ఇక్కడ. వైఎస్ఆర్ స్టాచ్యూ వ్యాండలైజ్డ్ బై మిస్క్రయన్స్. వ్యాండలైజ్ అంటే కనుక అది విధ్వంసం చేయడం, అంటే ధ్వంసం చేయడం. అంటే ఆ స్టాచ్యూ, వైఎస్ఆర్ గారి స్టాచ్యూని ఇక్కడ ఎవరో దుండగులు, మిస్క్రయన్స్ అంటే దుండగులు, వ్యాండలైజ్ అంటే కనుక దాన్ని
విధ్వంసం చేశారు అంటే దాన్ని పగలగొట్టేశారు, విధ్వంసం చేశారు. ఓకే, సో వైఎస్ఆర్స్ డ్రీమ్స్ రిమైన్ అన్రియలైజ్డ్, ఇది మనం చెప్పుకున్నాం ఇందాక. వైఎస్ఆర్స్ డ్రీమ్స్ రిమైన్ అన్రియలైజ్డ్. ఇక్కడ చూడండి అర్థం చేసుకోవాలి, రిమైన్ అనేది ఒక మంచి పదం. రిమైన్ ప్లస్ ఈ పక్కన అడ్జెక్టివ్ కాంబినేషన్ వాడడం ఎక్కువగా నేర్చుకోండి. రిమైన్ ప్లస్ అడ్జెక్టివ్ ఎట్లాగా? సో దేర్ ఇన్ ద మీటింగ్ హీ రిమైండ్ కామ్, అదైనా కామ్గా ఉండిపోయాడు అంతా కూడా. సో రిమైండ్ కామ్, రిమైండ్ సైలెంట్, రిమైండ్ మమ్. ఇట్లా రిమైండ్ అంటే కనుక రిమైండ్ కామ్, రిమైండ్ సైలెంట్. ఓకే, అంటే అలా ఉండడం. ద షాప్ రిమైన్స్ ఓపెన్, రిమైన్స్ క్లోజ్డ్, అలా రిమైన్ కాంబినేషన్ ఎక్కువ వాడతారు. సో ఇక్కడ వైఎస్ఆర్స్ డ్రీమ్స్ రిమైన్ అన్రియలైజ్డ్ చేస్ షర్మిల గారు చెప్తున్నారు. వాళ్ళ నాన్నగారి వర్ధంతి అయింది కదా, ఆ సందర్భంగా వాడు మాట్లాడుతూ నాన్నగారి కళలు చాలా ఉన్నాయి కానీ అవన్నీ కూడా రిలీజ్ అవ్వకుండా పోతున్నాయి, నెరవేరకుండా పోతున్నాయి చెప్తున్నారు. జగన్ విజిట్స్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఇన్ విజయవాడ. సో విజయవాడలో ఈ ఫ్లడెడ్ ఏరియాస్ నందు కూడా జగన్ గారు కూడా వెళ్ళి విజిట్ చేశారు. వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజిటెడ్ సమ్ ఆఫ్ ద ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఇన్ అజిత్ సింగ్ నగర్. చూడండి చాలా తేలిగ్గా మనకు తెలుగు అర్థమయ్యేంత ఈజీగా ఉంటుంది అంతా కూడా. చాలామంది పేపర్స్ చదవడం కష్టం భయపడుతుంటారు, లెర్నర్స్ మాట్లాడుతున్నాను నాన్న. సో కొంచెం రోజువారీగా ఫాలో అయితే కానీ చిన్న చిన్న ఐటమ్స్, న్యూస్ ఐటమ్స్ ఈజీ అవుతుంది. ఓకే, చూడండి అంతా కూడా హెడ్లైన్స్ వచ్చేసి మీకు ప్రజెంట్లో ఉంటుంది, లోపల పాస్ట్ టెన్స్లో ఉంటుంది అంతా కూడా. అంటే మ్యాక్సిమం అన్నీ కూడా మ్యాక్సిమం అన్నట్టు. జగన్ విజిట్స్ హెడ్లైన్ ప్రజెంట్ ఉంటుంది. సో లోపల చూడండి వైఎస్ఆర్ ప్రెసిడెంట్ అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ విజిటెడ్, లోపల పాస్ట్ టెన్స్ ఉంటుంది V2. ఓకే, దెన్ సమ్ ఆఫ్ ద ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్ని చూసి వచ్చారు. స్పీకింగ్ టు ద మీడియా, ఆయన మీడియాతో మాట్లాడుతూ మిస్టర్ జగన్ అలీజ్డ్ అంటే ఒక ఆరోపణ చేస్తున్నారు. ఏమని? దట్ ఇట్ వాజ్ అ మ్యాన్ మేడ్ ఫ్లడ్, ఇది మనిషి క్రియేట్ చేసినటువంటి నష్టం, ఇది ఈ ఫ్లడ్ అనేది మనిషి క్రియేట్ చేసిన వరద ఇది. అండ్ ఇన్సిస్టెడ్ దట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు షుడ్ అపాలజైజ్ టు ద పీపుల్ ఫర్ ఫెయిలింగ్ టు ప్రాపర్లీ ట్యాకిల్ ద సిచ్యుయేషన్. ఈ సిచ్యుయేషన్ సరిగ్గా ట్యాకిల్ చేయలేకపోయినందుకు, ట్యాకిల్ అంటే దాన్ని సరిగ్గా నిర్వహించినందుకు చంద్రబాబు గారిని ఆయన కోరుతున్నారు, మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి అనేకంతా కూడాను. ఇక్కడ వీళ్ళ రాజకీయపరమైనటువంటి దృశ్యాన్ని పక్కన పెట్టి ఇక్కడ మనకి ఓ నుంచి ఏం నేర్చుకోవచ్చు చూడండి. ఇక్కడ అపాలజైజ్ అనే పదం ఏంటి? అపాలజైజ్ అంటే క్షమాపణ చెప్పుకుంటాం. ఇది ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ అపాలజైజ్ ప్లస్ ఇక్కడ టు సంబడి ఫర్, ఈ ఫర్ పక్కన సంథింగ్ తీసుకోవచ్చు, లేదంటే V1 ప్లస్ ఇన్ఫార్మ్ తీసుకోవచ్చు. కంగారు పడకండి, ఏదో పెద్ద రాస్తారు అనుకోకండి. దీని అర్థం ఏంటంటే కనుక ఓకే, అపాలజీస్ టు సంబడి, ఎవరికైనా ఒక వ్యక్తికి క్షమాపణ చెప్తే కనుక అపాలజీస్ టు సంబడి చెప్పాలి. ఎందుకు అంటే కనుక ఫర్ చెప్పాలి, ఫర్ సంథింగ్ ఆర్ ఫర్ ఇన్ఫార్మ్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఆయన కోరుతున్నారు కదా, మిస్టర్ నాయుడు షుడ్ అపాలజైజ్ టు పీపుల్ ఫర్ ఫెయిలింగ్ అని వాడుతున్నారు. ఫర్ ఫెయిలింగ్ టు ప్రాపర్లీ ట్యాకిల్ ద సిచ్యుయేషన్. సో ఇలా వాడుతున్నారు అనమాట. దీన్ని మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సి హీ అపాలజైజ్డ్ టు హిస్ మేనేజర్ ఫర్ లో పెర్ఫార్మెన్స్, ఫర్ పూర్ పెర్ఫార్మెన్స్, తన పెర్ఫార్మెన్స్ బాగా లేనందుకు ఆయన తన మేనేజర్ క్షమాపణ చెప్పాడు. హీ అపాలజైజ్డ్ టు హిస్ మేనేజర్ ఫర్ హిస్ పూర్ పెర్ఫార్మెన్స్. పూర్ పెర్ఫార్మెన్స్ అనేది సంథింగ్ అవుతుంది అక్కడ. ఓకే, ఒకతను తన వార్త ద్వారా కొంతమందిని హర్ట్ చేశాడు ప్రజలని, దానికి ఆయన క్షమాపణ చెప్పాడు. సో యూ కెన్ సే ద రిపోర్టర్ అపాలజైజ్డ్ టు ద పీపుల్ ఫర్ హర్టింగ్ దేర్ సెంటిమెంట్స్. ఐ రిపీట్, ద రిపోర్టర్ అపాలజైజ్డ్ టు ద పీపుల్ ఫర్ హర్టింగ్ దేర్ సెంటిమెంట్స్. ఇలాగా కొన్ని వర్డ్స్ని ఎట్లా యూజ్ చేయాలో ఆ స్ట్రక్చర్ అనేది నోట్ చేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఐ అపాలజైజ్ టు మై పేరెంట్స్ ఫర్ గెటింగ్ లో స్కోర్ ఇన్ మై ఎగ్జామ్స్ తక్కువ స్కోర్ వచ్చినందుకు నేను క్షమాపణ చెప్పాను. ఐ అపాలజైజ్ టు మై పేరెంట్స్ ఫర్ గెటింగ్ లో స్కోర్ దేర్ ఇన్ మై ఎగ్జామ్స్. ఇట్లాగా మీరు సందర్భాన్ని బట్టి చెక్ చేసుకుంటుంటే బాగా వాడే అవకాశం ఉంటుంది. క్లియర్? ఫైన్. టైం అవుతుంది, క్లోజ్ చేద్దాం.
AP may face another wet spell round September 5th. AP may face another well spent round around September 5th. అంటే దగ్గర అరౌండ్ సెప్టెంబర్ 5th ఆ టైంకి మరొకసారి ఈ వర్షాలను వచ్చేసి మనల్ని ముంచెత్తచ్చంట, కొంచెం రెడీగా ఉండడు బాబు అని హెచ్చరిస్తున్నారు. క్లియర్? రైట్. రేవంత్ అర్జెస్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ తెలంగాణ టు సీ ఫ్లడ్ డ్యామేజెస్. అంటే తెలంగాణలో జరిగిన ఫ్లడ్ డ్యామేజ్ కొంచెం వచ్చి చూడు బాబు అని ఆయన ప్రైమ్ మినిస్టర్ గారిని కోరుతున్నారు, అర్థిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ న్యూస్లో అర్జ్ అనేది చాలా ఎక్కువ వాడతారు. అక్కడ ఒక ఏదన్నా జరిగినప్పుడు ఇప్పుడు జగన్ గారు వచ్చి ప్రజెంట్ సీఎంని ఆయన కోరతారనమాట, మీరు వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి, ఇలా కోరతారు. ఆ కోరడాన్ని ఇలా వాడాల్సి ఉంటుంది. సో సబ్జెక్ట్ ప్లస్ అర్జ్ ప్లస్ అడగబడే వ్యక్తి ఎవరు ఉంటారు వాళ్ళు ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ప్లస్ ఈ నెక్స్ట్ 2+V1 చెప్పాల్సి ఉంటుంది. 2+V1. ఓకే, ఈ స్ట్రక్చర్ చాలా ఎక్కువగా కనబడుతుంటుంది, ఆల్మోస్ట్ రోజు వస్తుంది. ఇక్కడ ఎవరున్నారు చూడండి, ఇక్కడ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అర్జ్ ద ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ తెలంగాణ. ఓకే, I urge you to pay attention to this vocabulary. I urge you to pay attention to this vocabulary. Is it clear? ఇలాగా urge. The parents urge the teachers to treat their children well. వాళ్ళ పిల్లల్ని కొంచెం బాగా చూడండి అని చెప్తూ వాళ్ళు కోరుతున్నారు అంతా కూడా. ఇలాగా urge అనేది చాలా రెగ్యులర్గా వాడే పదం. క్లియర్? రైట్. రేవంత్ గెట్స్ 2 weeks to respond to బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ పిటిషన్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఒక పిటిషన్ చేశారు కోర్టులో, దానికి 2 వారాల్లో మీరు రెస్పాండ్ అవ్వాలని రేవంత్ రెడ్డి గారికి ఆర్డర్ ఇచ్చారనమాట. రేవంత్ గెట్స్ 2 weeks టు రెస్పాండ్ టు ఎమ్మెల్యేస్ పిటిషన్. నెక్స్ట్, డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ శ్రీరామ్ సాగర్ స్పిల్స్ వే స్టార్ట్స్. అక్కడి నుంచి వాటర్ వదలడం అనేది స్టార్ట్ అయిపోయింది అంటున్నారు అక్కడ. డీలింగ్ ఎట్ ఏ చైనా ఆఫ్రికా ఫోరం దట్ ఇండియా మస్ట్ ట్రాక్. అంటే ఇండియా దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. చైనా ఆఫ్రికా ఒక ఫోరం అయ్యి వాళ్ళిద్దరూ కొంచెం దగ్గర అవుతున్నారు, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో అని చెప్తున్నారు అనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ వచ్చినప్పుడు మనం విడిగా తయారు చేద్దాం ఒక సపరేట్ వీడియో. నిన్న ఒక వీడియో చేసాం కదా, సో అలాగా ఫ్యూచర్లో చేద్దాం. ద డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్స్ ఇన్ నాటీ ఈజ్ నాటీ. KNOTTY. నాటి అంటే కనుక అది అనేక చిక్కుముడులతో ఉంది అది అంటారు. నాటి అంటే కనుక ముడులతో పెనవేసుకుపోయి ఉండడం, అనేక చిక్కుముడులతో ఉంది అది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ అంటే మార్పులు చేయడం. ఆ మార్పులు చేయడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి అందులో అని చెప్తున్నారు అనమాట. క్లియర్? సో లా డజంట్ అలో రేజింగ్ ఆఫ్ హోమ్స్ ఆఫ్ అక్యూజ్డ్. ఇది మెయిన్ పేజ్లో చూసాం మనం. PM's విజిట్ టు బ్రునై, సింగపూర్ టు ఫోకస్ ఆన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ. ట్రేడ్ అండ్ టెక్నాలజీ మీద ఫోకస్ చేయడానికి PM విజిట్ సహాయపడుతుంది. అలా వెళ్తున్నారని చెప్తున్నారు అంతా కూడా. రైట్. ప్రోబ్ అంటే దర్యాప్తు. ప్రోబ్ అండర్ వే ఇంటూ జస్వంత్స్ డెత్ ఎట్ ఆర్మీ క్యాంప్ ఇన్ జమ్మూ. జమ్మూలో జస్వంత్ ఆయన చావు పట్ల కొంచెం ఎందుకు జరిగింది ఏంటి అని ఒక ప్రోబ్ అంటే దర్యాప్తు కొనసాగుతుంది, దానికి వెళ్తున్నారు అన్నట్టు. సో కాంగ్రెస్ రైజెస్ ఛార్జెస్ అగేన్స్ట్ సెబీ చీఫ్ పైన కొంచెం చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ తన వాదన వినిపిస్తుంది గట్టిగా. బీజేపీ ఎమ్మెల్యే ఆస్క్ షా అంటే మన హోమ్ మినిస్టర్ గారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్. బీజేపీ ఎమ్మెల్యే ఆస్క్ షా టు విత్డ్రా సెంట్రల్ ఫోర్సెస్ ఫ్రమ్ మణిపూర్ నుంచి వాళ్ళ కేంద్ర బలగాలను తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ ఆయన్ని కోరుతున్నారు. ఇందాక అర్జ్ అన్నాం కదా, దానికి ఈక్వలెంట్ వర్డ్ ఇక్కడ ఆస్క్ కూడా చెప్పచ్చు. ఆస్క్. ఆ స్ట్రక్చర్ కొంచెం జాగ్రత్తగా గమనించండి, మళ్ళీ చెప్తాను. మీరు సబ్జెక్ట్ తీసుకోండి, ఇక్కడ ఆస్క్ ఆర్ అర్జ్ ఏ టెన్స్ కంటే టెన్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి. నెక్స్ట్ 2+V1 తీసుకోండి చక్కగా. ఓకే, ఎలాగా? ఇవాళ ఇంటికి తొందరగా రమ్మని మా అమ్మగారు నన్ను కోరారు. మై మదర్ ఆస్క్డ్ మీ టు కమ్ హోమ్ ఎర్లీ టుడే. ఈ వీడియో చేసిన మిమ్మల్ని అడిగాను అనమాట. ఐ ఆస్క్డ్ యూ టు లైక్ ద వీడియో అండ్ మేక్ సమ్ కమెంట్స్. అట్లాగా ఇలా ఆస్క్, అర్జ్ ఆర్ అడ్వైజ్, రిక్వెస్ట్ ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఈసారి లిస్ట్ ఒకసారి మరొక వీడియోలో ఇద్దాం. వాటి పక్కన ఆబ్జెక్ట్ 2+V1 పెట్టడం అనేది జస్ట్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. మంచి సెంటెన్సెస్ మీ ఓన్గా మీరు చేయొచ్చు. ఓకే, ఫైన్. సో ఇట్స్ ఆల్మోస్ట్ 30 minutes, friends. With this, I would like to close this video, and in our next video, we will come out with some more good vocabulary words and some other articles. Okay, with this, I would like to close this one. We will meet again tomorrow. Thank you. Bye-bye.